ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది? సింహరాశిలో ఉన్నటువంటి మఘ నక్షత్రం, ఆ తర్వాత పుబ్బ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ప్రథమార్థం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మార్చి నెల అనగానే మనందరికీ కూడా ఎండలు, ఆ తర్వాత ఏమో ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం, ఆప్సపాలు పడిపోతూ ఉంటాం. ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు అధికారులతోని పెద్దలతోటి కూడా టెన్షన్స్ తీసుకోకుండా సంయమనం పాటించాలి. మొట్టమొదటి మాట ఇదే. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే బిల్లులు శాంక్షన్ అవ్వలేదనుకోమ్మా, దానికోసం టెన్షన్స్ పడతారు. వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు సింహరాశిలో, రాజకీయ నాయకులు ఉంటారు, అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉంటారు, వాళ్ళకి వృత్తిపరమైనటువంటి టెన్షన్స్. ఇవన్నిట్లకన్నా కూడా పై అధికారుల దగ్గర ఏమన్నా బిల్స్ శాంక్షన్ కాకపోయినా వీళ్ళు, లేకపోతే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలోనది వీళ్ళు మంచిగా పెట్టుబడి పెట్టేస్తారు, కొనేవాళ్ళు లేకపోయినా అన్నింటికీ టెన్షనే కదా, అలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ సింహరాశి వారికి టెన్షన్స్ ఫ్రీ అవ్వాలి అనుకుంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని వినండి. మరి మనం చదవలేకపోయినా పర్వాలేదు, కనీసం మాధ్యమాల ద్వారా చక్కగా వినండి. వింటే కనుక మీకు అన్ని ప్రయత్నాలు కూడా పొద్దున్నే విన్నారనుకోండి, విని రోజు ప్రారంభించారనుకోండి, ఆ సూర్యభగవానుడు వస్తాడు కదా. మనమైనా లేట్ చేస్తాం కానీ ఆయన లేట్ చేయడు కదా, టైం మాస్టర్ కదా. ఆ మాస్టర్ గారికి 3 సార్లు ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని దండం పెట్టుకోండి. రోజు ప్రారంభించండి, రాస్యాధిపతి అయిన, అందుకని తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. అమ్మ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా వ్యాపారస్తులకి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఇప్పుడు కొత్తగా పెట్టినా కూడా వ్యాపారం అనేది తప్పనిసరిగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా మనకి చూసినట్లయితే కనుక ఉత్సాహాన్నిచ్చే సంఘటనలే కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా, ఆర్థికంగా పుంజుకోవడం కానీ, తర్వాత ఉత్సాహం కానీ ఏం లోటు లేదు. చక్కగా చేస్తారు, చేయగలరు అనుకుని. ఎందుకు ఆదిత్య హృదయం అంటే మీ పట్ల ఎవరైనా నెగిటివ్ రేస్ ఉంటే ఈ ఆదిత్య హృదయం ఎప్పుడైతే వినపడుతుందో మీ ఇంట్లో ఈ ఆదిత్య హృదయం వినపడినాడు మీ నరదృష్టి ఘోష కూడా తగ్గిపోతుందండి. అందువల్ల మీకు కవచంలా ఈ ఆదిత్య హృదయం పనిచేస్తుంది. అందుకని మర్చిపోకుండా వినండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత మిశ్రమ ఫలితాలు కూడా ఈ నెల మధ్య భాగం నుంచి కనిపిస్తున్నాయమ్మా. అయితే ఏంటంటే కంగారు పడాల్సింది లేదు, కానీ కొన్నేమో హుషారుగా వెళ్ళిపోతాం. ఎలాగా, వివాహం చేసేయాలి, ఓకే, పెళ్ళి కుదిరింది, కానీ ఇప్పుడు అర్జెంటుగా ముహూర్తాలు పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? వాళ్ళని కూడా ఉత్సాహపరిచి వీళ్ళని ఉత్సాహపరిచి మీరు మధ్యవర్తిగా ఉండొచ్చు, లేకపోతే మీ ఇంట్లోనే పెళ్ళి ఉండొచ్చు, లేకపోతే మీ స్నేహితులు హితులు పెళ్ళి ఉండొచ్చు. అంత హుషారు, అంత మంచి ఏమిటంటే కనుక ఉత్సాహం వాళ్ళలో నింపేస్తారు. మీరు ఎక్కడుంటే అక్కడ అబ్బా వీడు వచ్చాడమ్మా, చాలు, నాకు కడుపు నిండిపోయింది, వచ్చేసావా, ఇంకేం పర్వాలేదు, ఇదిగో ఇది ఉన్నాయి ఈ పనులు, అలా ఏంటి, ఏం పర్వాలేదు, నిమిషంలో చేసేస్తా, ఆ టైప్లో మీరు ఉంటారు. అంత ఉత్సాహం ఉంటుంది, అంత హుషారు ఉంటుంది. కానీ అంత విధంగా అన్ని విధాల అంత హుషారుగా అలా పైకి వెళ్ళి అలా రమాలన నీరసపడిపోతారు. నిరుత్సాహం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అందువల్ల మనము సమతలంగా ఉండేటటువంటి మానసిక పరిస్థితిని మీరు తెచ్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. కోర్టు వ్యవహారాలందును కానీ ఆవేశం వద్దు, ఆలోచన కావాలి. అదేవిధంగా ఆనందంగా ఉండడానికి కూడా, ఆనందం ఎప్పుడు క్షణికమే అంటూ ఉంటారు పెద్దలు. అందువల్ల ఆనందం నిలిచేలాగా మీరు మీ ప్రవర్తనని మార్చుకోండి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో నాంచుడు ధోరణి విపరీతం చేస్తాం వల్ల కూడా జనాల్లో మనకి అబ్బా చేస్తాడు, లేకపోతే అబ్బా ఎంతసేపు చేస్తాడో చెప్పలేము అనే మాట తెచ్చుకోకుండా చూసుకోండి. ఎందుకంటే నాంచుడు వ్యవహారం అందరికీ కూడా నచ్చదు. అందుకని ఏదైనా విషయాల్లో, వ్యవహారాల్లో నాంచుడు వ్యవహారం చెయ్యబాకండి. అందువలన కూడా మనమే నష్టపోతాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మ, ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? భార్యాభర్తల మధ్య అన్ని విధాలకు కూడా కొంచెం చూడాలంటే కనుక కాస్తంత పర్వాలేదని చెప్పొచ్చు. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ, కోపం
ఆ కోపాన్ని కొంచెం అరికట్టుకుంటే ప్రపంచాన్ని మీరు మీ దగ్గరకు తెచ్చుకోవచ్చు. భార్యాభర్తలు ఎలా ఉంటుందంటేనమ్మా, వీళ్ళు ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమన్నారనుకో, అప్పుడు ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి. అలా కాకుండా అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడకుండా కాస్త శాంతంగా ఆగినట్లయితే, ముఖ్యంగా ఈ సింహరాశి వారికి నాలుక స్పీడ్గా ఉంటుంది. ఆ నాలుకను అరికట్టుకుంటే ప్రపంచానంతటిని కూడా జయించేయచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కొంచెం సమన్వయం, శాంతం, తన కోపము తన శత్రువు అనే శ్లోకం చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. అమ్మ ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకు కూడా విదేశీయానం చెయ్యడానికి అవకాశాలు వస్తే కనుక అవకాశాలు విడిచిపెట్టకండి. అర్థమైందా? అవకాశాన్ని వినియోగించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయత్నంతో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. అందువలన మీరు ఆ ప్రయత్నాలు అయితే విడిచిపెట్టుకోకండి. దానికోసం ఏది కూడా తర్వాత చేద్దాంలే అని మాత్రం నాంచకండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మ ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ రంగానికి సంబంధించి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే అన్ని విధాలా కూడానమ్మా వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలోని కూడా నూతనంగా ఉండాలి, నూతన వస్తువులు ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వేషాల కంటే గొప్ప వేషాలు రావాలి. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు సాధిస్తారు. సాధన విషయంలో ఏం తేడా లేదు. కానీ తర్వాత సాధించేశాం కదా అని నిమ్మలంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఆల్వేజ్ 24 అవర్స్ ఎలర్ట్గా ఉండాలంటాం కదా. మనం ఎదగాలంటే ఎదిగి కొంతవరకు వెళ్ళే వరకు కూడా మనం ఒక రికగ్నైజేషన్ కోసమే మనం తప్పిస్తాం. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉందమ్మా. అందువల్ల ఏంటంటే చదువులో కానీ, తర్వాత విదేశీయానంలో కానీ, వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వీళ్ళకి పెట్టుబడి అవుతుంది. అందువల్ల వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. ఏం పర్వాలేదు. వీళ్ళ మంచితనం, వీళ్ళ యొక్క వ్యవహారికం కూడా బాగుంటుందమ్మా. రాజకీయాల్లో కూడా వీళ్ళకి మంచి ఇదే ఉంటుంది. ఒక వెలుగు అంటాం కదా, ఆ వెలుగు వెలుగుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. కానీ ఏంటంటే ఖర్చులు ఎక్కువ. ఖర్చులు అయితే బ్రహ్మాండం పెట్టేస్తూ ఉంటారు. ఖర్చులు ఎక్కువైనా ఫలితాలు ఉన్నాయి కదా అని మనం ఆనందపడదాం. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదమ్మా మార్చిలో? అసలు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచిదమ్మా. మా దుర్గాదేవిని ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యాకుమార ధీమహి, తన్నో దుర్గి ప్రచోదయాత్ తన అమ్మవారి ఈ యొక్క నామం చదువుకోవడం, ఓం దుం దుర్గాయ నమః అనుకోవడం. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దుర్గా ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉందమ్మా. మనకు లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుంది. ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని చదవడం. తర్వాత శుక్రవారం నాడు తప్పనిసరిగా అమ్మవారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గా మాతకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటూ, కుంకుమార్చన, అభిషేకం ఆ రెండు చూడటం వల్ల కనీసం నెలలో 2-3 సార్లన్నా వెళ్ళడం వల్ల మీకు అన్ని విధాల అన్ని పనులు అయిపోతాయమ్మా. అమ్మవారికి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ఈ మూడు డజన్లు అమ్మవారికి ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా చాలా మంచి పరిస్థితికి పెడతారు. ఓం శ్రీ మాత్రే నమః.